మీ ఇంట్లో ఉన్న దరిద్రం ఒక్క క్షణంలో పోవాలనుకుంటున్నారా? మీ ఇంట్లో ఉన్న ప్రతి మూలన కూడా సంపద, సౌభాగ్యం, శాంతి వెల్లువలా పారాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు నుండి ఈ ఒక్క చిన్న పద్ధతి మొదలుపెట్టండి చాలు. అది ఏంటంటే కందిపప్పు దీపం వెలిగించటం. ఇది సాధారణ దీపం కాదనే చెప్పాలి. ఇది దివ్య శక్తుల్ని మీ ఇంటికి పిలిచే ఒక మహా గుప్త రహస్యం అని పండితులు అంటున్నారు. కందిపప్పు అనేది మన పూర్వీకులు దేవతలకు నైవేద్యంగా పెట్టిన పవిత్ర ధాన్యం. ఇది శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పదార్థం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. దీన్ని కనుక మనం దీపం రూపంలో వెలిగిస్తే అది ఆ లక్ష్మీ శక్తిని దూరం చేసి లక్ష్మీ శక్తిని ఆహ్వానిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. కందిపప్పు వంటింట్లో ఉంటే అది ఆహారం, కానీ అదే కందిపప్పులో మనం దీపం వెలిగించి పెట్టామే అనుకోండి, అది మన అదృష్టానికి తలుపు తడుతుంది అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే చాలామంది బాధపడుతూ ఉంటారండి. అదేమిటండి, ఇంట్లో దరిద్రం అనేది కట్టిపడేసినట్టే ఉంటుంది, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా డబ్బు రావటం లేదు. అంతేకాదండి, పాపం చాలామంది పిల్లలు చాలా కష్టపడి చదువుతూ ఉంటారు, ఎన్నో ఆశలు పెట్టుకుంటారు భవిష్యత్తు మీద. ఇక ఈ చదువు అయిపోగానే వారికి ఉద్యోగం వచ్చేస్తుందని వారి తల్లిదండ్రులు వారి చదువు కోసం పడే కష్టాలు చూసి అనుకుంటూ ఉంటారు, ఇక ఉద్యోగం వచ్చేస్తుంది, చదువు రాగానే ఆ ఉద్యోగం రాగానే ఆ తల్లిదండ్రుల్ని సుఖంగా చూసుకోవాలి, వీరి చదువులకైనా అప్పులన్నీ కూడా వీరే తీర్చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు. అయితే వీరు కలలు కన్న విధంగా ఉండదన్నమాట. ఒక్కొక్కసారి కొంతమందికి వీరు ఎంత బాగా చదువుకొని ఎంత మంచి మార్కులు వచ్చినా వీరికి ఉద్యోగం రావటం అయితే చాలా కష్టం అవుతుంది. ఎంత కష్టం అవుతుందంటే అసలు వీరికి జీవితం లేక ఉద్యోగం వస్తుందా రాదా అనే అంత ఇబ్బందికరమైన సమస్యలైతే పరిస్థితులైతే వీరికి ఎదురవుతాయని కూడా చెప్పవచ్చు. వీరి చదువు అవ్వగానే ఉద్యోగం వస్తుంది కదా అని తల్లిదండ్రులు కూడా అప్పులు సప్పులు చేసి చదివిపిస్తూ ఉంటారనమాట. ఇక ఇటు ఉద్యోగం రాకపోయేసరికి ఏమవుతుంది, ఆ అప్పులు అనేవి గుట్టల్లా పెరిగిపోతూ ఉంటాయి. ఇటు ఈ అప్పులు అనేవి ఎక్కువ అవుతుంటాయి, ఇటు చూస్తే వీరికి ఉద్యోగం అనేది రాదు. ఒకవేళ ఉద్యోగం వస్తుంది అనుకున్న ఎంతో అంత అక్కడ కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా కడదామన్నా ఇంకా కొంతమంది కట్టుకున్నా రాదు, కొంతమంది కట్టాలన్నా చేతిలో డబ్బులు ఉండవు. అలాంటి వారందరికి కూడా అండి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనేది చెప్పాలి ఈ పరిహారం అని కూడా పండితులు అంటున్నారు. అంత అద్భుతంగా అయితే పనిచేస్తుంది. అంతేకాకుండా కొంతమంది ఉన్నయన్నీ కూడా తాకట్టు పెట్టేసి చక్కగా బిజినెస్లు అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఏమిటంటే వారికి మీద వారికి నమ్మకం ఉంటుంది, ఆ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది, వారు డబల్కి డబల్ సంపాదించుకొని ఎంతలో తీర్చేసుకుంటామని చెప్పి బ్యాంక్స్ నుంచి లేదా ఇంకెక్కడి నుంచి అయినా లేదా తాకట్లో పెట్టేసుకొనైనా ఇంట్లో ఉన్నవి అలా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ తీరా వీరు ఆశించింది ఒకటైతే ఫలితం ఇంకొకలాగా వస్తూ ఉంటుంది. ఇక ఎంత కష్టపడ్డా కూడా వీరికి అసలు ఆ బిజినెస్ అనేది గ్రో కనపడదనమాట. వీరు పెట్టుబడి పెట్టిన దాంట్లో కనీసం అండి మామూలుగా వచ్చేది కూడా రాదనమాట, పెట్టుబడి కూడా రాదు, అలా అవుతుంది. ఒక్కొక్కసారి దివాలా తీసే పరిస్థితికి వచ్చేస్తుంది పెట్టిన కొద్ది వారాలకే అని కూడా చెప్పవచ్చు. అలాంటి వారికి కూడా అండి వ్యాపార నష్టాల్లోకి వెళ్ళిపోతున్నా కూడా. అంతేకాకుండా చాలామంది ఏమిటంటే ఇంట్లో అన్నీ ఉంటాయి, సమస్తం ఉంటాయి, డబ్బుకే లోటు ఉండదు, చక్కగా ఉంటారు, మొత్తం ఇంటి నిండా అన్ని లగ్జరీ లైఫే ఉంటుంది, కానీ వారికి ఏంటి ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు, ఆనందం అనేది ఉండదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక గోలలు ఏదో ఒక రకంగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా అండి ఏమిటంటే ఇది ఇక మీరు చింతించాల్సిన అవసరం లేదనమాట. ఇక ఏమిటి మాకు ఇట్లాంటి జీవితం అని బాధపడాల్సిన అవసరమూ లేదు. మీ ఇంట్లో ఉన్న ఒక చిన్న వస్తువుతోనే ఈ అద్భుతమైన మార్పుల్ని తీసుకొచ్చే ఒక రహస్య పరిహారం ఉంది. అదేనండి కందిపప్పు దీపాన్ని వెలిగించటం. ఇది సాధారణ దీపం కాదండి, ఇది వెలిగిస్తే మీ అదృష్టాన్ని కదిలించి మీ జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన దీపం అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. అదృష్టమండి ఒక్క దీపంతోనే తిరగరాయాలంటే ఈ కందిపప్పు దీపం అనేది అత్యంత అద్భుతం అనేది చెప్పాలి. మీరు రేపే ప్రయత్నించి చూడండి, మంచి ఫలితాలు అయితే పొందుతారు. ఎంత డబ్బు ఆగిపోయినా ఎన్ని పనులు నిలిచిపోయినా కూడా ఈ ఒక్క దీపం మీ జీవితాన్ని కంప్లీట్గా మార్చేస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, ఏదైనా ఒక గదిలో ఒక ఇంట్లో చీకటి ఉన్నప్పుడు ఒక దీపం వెలిగితే ఎంత వెలుతురు నింపుతుందో ఈ కందిపప్పు మీద వెలిగించే ఈ దీపం మీ అదృష్ట గదిలో వెలుతురుని నింపేస్తుంది. ఇన్ని రోజులు
మీ అదృష్టపు స్థానంలో చీకటి ఉందనుకోండి, ఆ చీకటిని బయటికి పారద్రోలి మీ అదృష్టాన్ని వెలుతురుతో నింపేస్తుంది అని కూడా చెప్పవచ్చు. రేపు ఉదయం లేకపోతే సాయంత్రం అండి, ఈ చిన్న పద్ధతిని ఒక్కసారి ప్రయత్నించి చూడండి. అంతే, మీ జీవితంలో డబ్బు, ఆరోగ్యం, శాంతి ఇలా అన్నీ ఒక్కసారిగా వచ్చేస్తాయి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, ఇది సాధారణ దీపం అనేది అయితే కాదు. ఇది శాస్త్రాలు చెప్తున్న అత్యంత శక్తివంతమైన దీపం అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని వెలిగించే పద్ధతి వింటేనే మీరు ఆశ్చర్యపోతారు అని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే, కందిపప్పు అన్నపూర్ణాదేవి ఆశీర్వాదానికి ప్రతీక. దీని మీద దీపం వెలిగిస్తే అన్నపూర్ణ, లక్ష్మి, గజాసన ఈ ముగ్గురు ఒకేసారి మీ ఇంటి లోపలికి అడుగు పెడతారు అని పండితులు అంటున్నారు. మీ ఇంట్లోనండి ఎలాంటి తగాదాలు ఉన్నా, ఎలాంటి మనస్పార్థాలు ఉన్నా, మనసులో ఎలాంటి భయాలున్నా, అలాగే ఇంతకుముందు చెప్పుకున్న ఎలాంటి వ్యాపారాల్లో నష్టాలున్నా కూడా ఈ కందిపప్పు దీపాన్ని ఒక్కసారి వెలిగిస్తే చాలు, మీకు ఫలితం అనేది అయితే వెంటనే తెలుస్తుంది. 24 గంటల్లోనే వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. కాకపోతే మీరేమనుకుంటారు తెలుసా? ఇది వినగానే మీరు ఖచ్చితంగా అనుకుంటారు, నేను ఇంతకాలం ఎక్కడ ఉన్నాను, ఎందుకు నాకు దీని ఫలితాలని అంత అద్భుతంగా ఇస్తుంది, అసలు నేను ఎందుకు దీన్ని మిస్ చేసుకున్నాను, నాకు ఎవరు ఎందుకు చెప్పలేదు అనుకుంటారు. ఎందుకంటే దీని ఫలితాలు చూస్తే మీరు అంత అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి అని కూడా చెప్పవచ్చు. మీకు పితృదోషం, శత్రు సమస్య, డబ్బు ఆగిపోవటం, ఉద్యోగంలో లేట్ అవ్వటం ఇవన్నీ కూడా ఒక్క దీపం అనేది క్షణాల్లో దూరం చేస్తుంది. ఈ కందిపప్పు దీపమే మీ భవిష్యత్తుకి అని కూడా చెప్పవచ్చు. ఇక ఇది ఏమిటంటేనండి, సాధారణ దీపం అయితే కాదు. ఇది వెలిగిస్తే మీ అదృష్టాన్ని కదిలించి మీ జీవితాన్ని మొత్తాన్ని మార్చే శక్తివంతమైన దీపం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అయితే మన పూర్వీకులు ఎందుకు కందిపప్పుని దేవతలకు సమర్పించేవారో మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? అసలు మీకు తెలుసా కందిపప్పు ఒక ఉపయోగాలు? కేవలం కందిపప్పు అంటే మనం ఏదో భోజనంలోకి వండుకు తినే పప్పు మాత్రమే కాదండి. దీంతో ఎన్ని రకాల లాభాలు ఉన్నాయంటే, దీని గురించి పద్ధతులన్నీ తెలుసుకొని కనుక మనం ఉపయోగించుకుంటే మన జీవితంలో అన్ని మిరాకిల్స్ని చూసుకోవచ్చు అనమాట, తెచ్చేసుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అంత అద్భుతమైందనమాట ఈ కందిపప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా అని పండితులు అంటున్నారు. కాకపోతే మనకి వీటి గురించి తెలుసుకోవటం ముఖ్యం. తెలుసుకొని దాన్ని స్టెప్ బై స్టెప్గా ఇప్పటి వరకు మన కుబేర తనయ ఛానల్లో కందిపప్పు పరిహారాలు చాలా వచ్చాయండి ఇంతకుముందు వీడియోస్. మీరు ఎవరైనా చూడని వారు ఉంటే ఇక మీరు ఛానల్కి వెళ్ళి చూసేసుకోండి. చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి. కందిపప్పుతో పరిహారం అంటే 100కి 100% రిజల్ట్ అయితే వస్తుంది అని ఎవరిని అడిగినా చెప్తారు చేసిన వారు అని కూడా చెప్పవచ్చు. ఈ కందిపప్పునండి దేవతలకు ఎందుకు సమర్పించేవారంటే మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పదార్థం కాబట్టి అని పండితులు అంటున్నారు. అలాంటి ఈ పదార్థంలో అంటే ఈ కందిపప్పుతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లోకి సంపద తలుపులు తెరుచుకుంటాయి అని కూడా చెప్పవచ్చు. ఆ లక్ష్మి అనే దరిద్ర శక్తి మీ ఇంటి నుంచి బయటికి తోసైపడుతుంది. ప్రతి గింజలో అండి ఒక శక్తి అనేది అయితే ఉంటుంది. ప్రతి జ్యోతి వెనుక ఒక దివ్య రహస్యం ఉంది. ఈ రెండు కలిస్తే అది కందిపప్పు దీపం అవుతుందన్నమాట. కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఈ గోల్డెన్ ఛాన్స్ అనేది చెప్పాలి ఒక రకంగా అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, కందిపప్పు వంటిట్లో ఉంటే అది ఆహారం అవుతుంది. కానీ అదే కందిపప్పు మనం పరిహారంలో ఉపయోగించిన దీపంలో ఉంటే అది అదృష్టానికి తలుపు అవుతుంది అని కూడా చెప్పవచ్చు. అయితే మీకు చాలా డౌట్ వచ్చి ఉంటుంది ఈ పాటికే. ఏమిటంటే ఎన్నో రకాల పప్పులు ఉండంగా కందిపప్పునే ఎందుకు ఈ పరిహారంలో వాడాలి అంటే కనుక దీని వెనుకండి ఉన్న శాస్త్రం, ఆధ్యాత్మిక రెండు కూడా తెలుసుకోవాలి. అప్పుడే మీరు చాలా సులభంగా అర్థమవుతుంది పరిహారం అనేది అని కూడా చెప్పుకోవచ్చు. ఏమిటంటేనండి, మహాలక్ష్మికి ప్రీతికరమైన ధాన్యం అన్నమాట. పురాణాల్లో ముఖ్యంగా పద్మ పురాణాల్లోనండి కందిపప్పును మహాలక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన నైవేద్యంగా పేర్కొన్నారు అని పండితులు అంటున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి పూర్వకాలంలో ఋషులు, పండితులు కందిపప్పుతోనే నైవేద్యం చేసేవారట. అందుకే దీపం
కందిపప్పులు వేసి వెలిగించారే అనుకోండి, కందిపప్పు దీపం పెట్టారే అనుకోండి, అది లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షించే దివ్య పద్ధతిగా మారుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. అంతేకాదండి, ఇది మహాలయ పక్ష రోజులు కాబట్టి అంటే పితృపక్షం రోజులు కదండి. ఈ కందిపప్పుని పితృకర్మల్లో కూడా తప్పనిసరిగా ఉపయోగించే పదార్థం అనేది చెప్పుకోవాలన్నమాట. పితృశాంతి కలిగించే శక్తి దీంట్లో ఉంటుంది. కాబట్టి ఇది కందిపప్పు దీపం కనుక మనం పెడితే పితృదోషాలు కూడా సులభంగా తీరుతాయన్నమాట. వీటి వల్ల కలిగే ఆర్థిక అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మీకు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. కాకుండా అండి, కందిపప్పు స్వభావం సాత్వికం అన్నమాట. దీన్ని వెలిగిస్తే ఉత్పత్తి అయ్యే వాసన గాలి శుద్ధి చేస్తుంది, ప్రతికూల శక్తుల్ని దూరం చేస్తుంది, ఇంటి వాతావరణం శుభ్రమవుతుంది, ధన సమృద్ధికి దారి అనేది ఏర్పడుతుంది చక్కగా అని పండితులు అంటున్నారు. అంతేకాదు, వాస్తు ప్రకారం కందిపప్పు ఏమిటంటే దిగువ శక్తులను పైకి లాగుతుందన్నమాట. అంటే మన జీవితంలో కిందికి లాగే దరిద్రపు శక్తుల్ని బయటికి తీసేసి పంపించే సామర్థ్యం ఉన్నదనే చెప్పాలి. ఈ కందిపప్పు దీపాన్ని మనం పెట్టినప్పుడు ఇది అధిక శక్తితో పనిచేస్తుంది. అంతేకాకుండా కందిపప్పు సాత్వికత వలన మనసు ప్రశాంతమవుతుంది. దీపం వెలిగించిన తర్వాత మనసు స్థిరంగా ఉంటే ప్రార్థన ఫలితం అనేది చాలా ఎక్కువగా అవుతుంది, అంటే రెట్టింపు అవుతుందని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు. కంప్లీట్గా దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే కందిపప్పు లక్ష్మి అనుగ్రహానికి నైవేద్యము, పితృశాంతిని కలిగించే పదార్థము, ప్రతికూల శక్తుల్ని తొలగించే గుణము, వాస్తు దోషాలు సరిచేసే శక్తి, మనసు ప్రశాంతత చేసేదన్నమాట. ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఈ కందిపప్పులో. కందిపప్పు దీపం అనేది కేవలం ఒక దీపం మాత్రమే కాదు, మన ఆర్థిక ఆధ్యాత్మిక సమస్యలకు ఒక సంపూర్ణ పరిష్కారం అని కూడా పండితులు చెప్తున్నారు. అంటే మన జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాలైన అప్పులు సంపూర్ణంగా పోగొట్టేది కందిపప్పు దీపాన్ని ఎలా వెలిగించాలో మనం ఈరోజు వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఏంటంటేనండి, కొన్ని ప్రత్యేకమైనటువంటి దీపాలు ప్రత్యేకమైన రోజుల్లో వెలిగిస్తే మనకున్న భయంకరమైనటువంటి అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు. ఈ అప్పుల విషవలయంలో కొట్టుమిట్టులాడుతున్న వాళ్ళకి ఏదో ఒక రకంగా డబ్బులు అనేవి కలిసి వచ్చి ఆ అప్పుల విషవలయం నుంచి బయటకి పడాలంటే ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన దీపాలు వెలిగించాలి అని పరిహార శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అని పండితులు చెప్తున్నారనమాట. మీకు ఎంత పెద్ద రుణబాధలు ఉన్నా సరే, మీకు 5 కోట్ల అప్పు కావచ్చు, 10 కోట్ల అప్పు కావచ్చు, 50 లక్షల అప్పు కావచ్చు, ఎంత పెద్ద కోట్ల అప్పులు ఉన్నా కూడా ఇవన్నీ పోగొట్టే శక్తి కందిపప్పు దీపానికి ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారనమాట. మీరు ఒక్కటేనండి చేయాల్సింది, ఏమిటంటే నమ్మకంతో చేస్తే చాలు, మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు. అలాంటి పరిహారం అన్నమాట ఇది. ఎంత పెద్ద అప్పులైనా సరే చిటికెలో తీర్చేస్తుందన్నమాట. ఈ కందిపప్పు దీపానికి అంత పవర్ ఉంటుంది. ఎవరైతే ఈ కందిపప్పు దీపాన్నండి ఖచ్చితంగా మీరు బేస్ సంఖ్యలోనే పెట్టాలి. ఎలాగంటే మీకు వీలైతే ఒక పని చేయండి, 5 వారాలు కానీ 9 వారాలు కానీ 7 వారాలు కానీ మీ ఇష్టం. ఈ కందిపప్పు దీపాన్ని వెలిగించాలన్నమాట ఇంట్లో. వాళ్ళకి ఈ కందిపప్పు దీపం 5 వారాలు పెట్టుకున్నారనుకోండి, 5 వారాలు పూర్తయిన తర్వాత, 7 వారాలు పూర్తయిన తర్వాత, లేదా 9 వారాల తర్వాత అన్నమాట. కాకపోతేనండి, ఈ దీపాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లోనే వెలిగించాలండి, బయట గుళ్ళల్లో అక్కడ వెలిగించకూడదు అనమాట. మీరు కంప్లీట్గా ఇన్ని వారాలు మొక్కుకొని పెట్టిన తర్వాత అది పూర్తయిన తర్వాత అండి, అతి త్వరలోనే అనమాట, చేస్తుంటేనే మీకు 24 గంటల్లో ఫలితం అయితే కనపడుతుంది. చేతికి పెద్ద మొత్తంలో డబ్బు అయితే వస్తుంది. మీరు చాలా సులువుగా అప్పుల సమస్యల నుంచి బయటపడతారని కూడా పండితులు చెప్తున్నారనమాట. మరి ఈ కందిపప్పు దీపాన్ని మంగళవారం రోజు ఎలా వెలిగించాలి, ఈ కందిపప్పు దీపాన్ని వెలిగించడానికి అప్పుల సమస్యలు పోవటానికి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే కనుక, ఈ కందిపప్పు దీపాన్ని వెలిగిస్తే ఇన్ని సమస్యలు కూడా పోవటానికి ఉన్న సంబంధం ఏమిటి అన్న విషయాన్ని కనుక మనం పరిశీలిస్తేనండి, దీపం అంటే ఏమిటి? దీపం అనేది కేవలం నూనె వత్తి కాదు, ఇది అగ్నితత్వం అన్నమాట. మన ఇంట్లో ఉన్న ప్రతి సమస్య, ప్రతి నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషం అన్నీ చీకటి, అజ్ఞానం, అశుభ శక్తుల రూపంలో ఉంటాయన్నమాట. ఏంటి? అన్ని చీకటి రూపంలో ఉంటాయి. అంటే అజ్ఞానం, అశుభ శక్తులు. దీపం వెలిగించాక ఆ చీకటిని తొలగిస్తుంది. దీన్నే శక్తి మార్పిడి అంటారు అనమాట. కందిపప్పు ఎందుకు ప్రత్యేకం అంటే, కందిపప్పు అంటేనే అన్నపూర్ణ శక్తికి ప్రతీక. హిందూ శాస్త్రాల ప్రకారం పప్పులు భూమి తత్వం ప్లస్ జీవశక్తిని కలిసినవనే చెప్పవచ్చు.
కందిపప్పు మీద దీపం వెలిగిస్తే భూమితత్వం, అగ్నితత్వం అనేవి కలుస్తాయి. మన జీవితంలో ఉన్న స్థిరమైన కష్టాలన్నీ కరిగిపోవటం మొదలవుతాయి అన్నమాట. ఆధ్యాత్మిక కోణం మాత్రమే కాదు, సైకలాజికల్ ప్రభావం కూడా ఉంటుంది. ప్రతి ఉదయం దీపం వెలిగించే వ్యక్తికి మనసు ప్రశాంతం అవుతుంది, అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సమస్యలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇది క్రమంగా సమస్య పరిష్కార మార్గాల్ని కనిపించడానికి దారితీస్తుందన్నమాట. దీపం నుంచి వచ్చే కాంతి, సువాసన, నువ్వుల నూనె, నెయ్యి నూనె వాసనలు అనమాట మన ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ని క్లీన్ చేస్తాయి. ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా తగ్గుతాయి. అంతేకాదండి, ఈ కందిపప్పు దీపం వెలిగించటం వల్ల మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా అని కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. ఏమిటంటే కందిపప్పు దీపం అంటేనే శుభలక్ష్మి పాదసేవ అని చెప్పుకోవచ్చు అనమాట. అందువల్ల కందిపప్పు దీపం వెలిగించడం అంటే కేవలం పూజ కాకుండా మన జీవితంలో ఉన్న నెగిటివ్ శక్తిని కరిగించి కొత్త శక్తిని ఆహ్వానించడం అని కూడా చెప్పవచ్చు. అయితే మీకు డౌట్ వస్తుంది, అప్పులు ఎలా తీరిపోతాయండి, అప్పులకి కందిపప్పుకున్న సంబంధం ఏమిటి అని. ఏమిటంటేనండి, ఈ విషయం గురించి మనం తెలుసుకోవాలంటే నవగ్రహాల్లో కుజుడు దోషంగా ఉంటే మనకి జాతకంలో అప్పులు అనేవి ఎక్కువగా అవుతాయి అని పండితులు అంటున్నారు. కుజుడు బలం పెరగాలంటే కుజుడికి ఇష్టమైనవి కందిపప్పు, కాబట్టి కందిపప్పు దీపాన్ని వెలిగించాలన్నమాట. కందిపప్పు దీపం పెడితే కుజుడు ఆనందిస్తాడు, కుజుడి బలం పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ అప్పుల బాధ నుంచి సులభంగా బయటపడవచ్చు అనమాట ఈ విధంగా దీపం వెలిగించడం వల్ల. అందుకే కందిపప్పు దీపాన్ని వెలిగించాలి. కుజుడికి ఇష్టమైన వారం మంగళవారం కాబట్టి మంగళవారం రోజు ఈ కందిపప్పు దీపాన్ని పెట్టుకుంటే కనుక మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అని కూడా పండితులు అంటున్నారనమాట. కుజుడికి ఇష్టమైన సంఖ్య అంటే 9 కాబట్టి 9 మంగళవారాలైనా మనం ఇది పెట్టుకోవచ్చు. ఇది బాగా అప్పులు కోట్లల్లో లక్షలలో ఉండి అప్పులు తీర్చలేం అని బాధపడుతున్న వారు ఈ రకంగా చేసుకోవచ్చు. మిగతా సమస్యలకైతే మీరు 5 వారాలు కానీ 7 వారాలు కానీ 3 వారాలు కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది. బాగా అప్పులుండి అప్పులు వెంటనే తీరాలండి అంటే మీకు 5 లక్షల అప్పు కావచ్చు, 50 లక్షల అప్పు కావచ్చు, 50 కోట్ల అప్పు కావచ్చు. ఇది తీరాలి అంటే కనుక మీరు 9 వారాలు పెట్టేసుకుంటే చాలు కందిపప్పు దీపాన్ని అని కూడా పండితులు అంటున్నారు. ఈ కందిపప్పు దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా మంగళవారం రోజునండి మీ పూజా గదిలో ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఆ పీటకి చక్కగా కడిగేసుకోండి. ఫస్ట్ ఒక చెక్కపీట ఉంటే ఇంకా చాలా మంచిదండి. చెక్కపీట అనేది తీసేసుకొని చక్కగా కడుక్కొని దానికి పసుపు రాసేసి చుట్టూ చక్కగా దాని మీద లక్ష్మీ ముగ్గు వేసేసుకోండి. లక్ష్మీదేవికి సంబంధించిన పద్మాన్ని వేసేసుకొని చుట్టూ చక్కగా కుంకంతో బియ్యం పిండితో మీరు చుక్కలు పెట్టేసుకోండి. పీట చుట్టూ ముగ్గు కూడా బియ్యం పిండితోనే వేసేయాలండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు చక్కగా ముగ్గు పెట్టేసిన తర్వాత మీరు మీ ఇంట్లో ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ ఉన్నది అనుకోండి. ఆ పళ్ళెంలు మీరు చక్కగా 3 చోట్ల గంధం పొట్లు పెట్టేసి ఆ ప్లేట్ని కూడా అండి చక్కగా తోమేసి శుభ్రంగా చేసుకున్న తర్వాత గంధంతో బొట్లు పెట్టి మళ్ళీ దాని మీద కుంకంతో పెట్టాలండి. పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కందిపప్పును తీసుకోండి. ఆ ప్లేట్లో ఎంత అంటే సరిపోయేంత కందిపప్పు అనమాట. కిలో కందిపప్పు అయినా మీ ఇష్టం పోసేసుకోవచ్చు అనమాట. తర్వాత మీరు ఏం చేస్తారంటేనండి ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఒక దాంట్లో ఒకటి పెట్టి నువ్వుల నూనె అనేది పోయాలండి. 9 ఒత్తుల్ని కలిపి ఒకే ఒత్తిలాగా చేసి దక్షిణం వైపుకి ఆ ఒత్తిని ఉంచి ఏకహారతితో కానీ అంటే అగరబత్తితో కానీ వెలిగించాలి. డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదండి. దీన్నే కందిపప్పు దీపం అంటారనమాట. ఈ 9 వత్తులు కూడా ఎర్ర వత్తులు అయితే చాలా మంచిది. అయితే మీకు ఈ షాప్లో కనుక దొరకకపోతే మా యూట్యూబ్ షాపింగ్ దాంట్లో మీరు ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు. లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు అన్ని రకాల వత్తులు కూడా ఇవాళ ఈ వీడియోలో అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మా యూట్యూబ్ షాపింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తీసేసుకోండి. ఎందుకంటే రాబోయేవన్నీ కూడా మనకి పూజలకు సంబంధించిన రోజులే కాబట్టి చక్కగా తీసేసుకోండి. మీకు ఎర్ర కలర్ వత్తులు లేవంటి అంటే గుర్తుపెట్టుకోండి. మనం కుంకం తీసుకొని అయినా సరే చక్కగా రాసేసి వెలిగించేసుకోవచ్చు అనమాట కుంకాన్ని. ఇలా కూడా 9 ఎర్ర వత్తులు అవుతాయి. కాకపోతే ఎర్ర వత్తంతో పెడితే మంచిది కాబట్టి మీరు వాటిని వీలైనంత వరకు మీ ఇంట్లో పెట్టుకోవటానికి చూడండి అనమాట. మనం ఈ 9 వత్తులు ఎందుకు అనుకున్నాం, కుజుడికి ఇష్టమైన సంఖ్య 9 కాబట్టి 9 తీసుకొని ఒక వత్తిలాగా చేసి వెలిగించాలి. అంతేకాకుండా దక్షిణం వైపుకి ఎందుకు పెట్టాలి అంటే దిక్కులలో కుజుడికి దక్షిణ దిక్కు అంటే ఇష్టమైన దిక్కు కాబట్టి మనం
కుజుడికి ఇష్టం కాబట్టి దక్షిణ దిక్కుకే ఈ ఒత్తిని పెట్టాలన్నమాట. ఇలా ఒత్తిని వేసి పెట్టారే అనుకోండి, ఇక మీ జీవితంలో మిరాకిల్సే జరుగుతాయి. మీ అప్పుల సమస్యలన్నీ కూడా ఒక్క దెబ్బకి గాలికి కొట్టుకుపోతాయి అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం అనేది. అంతేకాదండి, మీరు ఈ విధంగా పెట్టడం వల్ల మీకు ఎన్ని కోట్ల అప్పులున్నా కూడా, ఎన్ని లక్షల అప్పులున్నా కూడా తీర్చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ దీపం కొండెక్కిన తర్వాత దీపం కింద ఉన్న కందిపప్పుని ఏం చేయాలి అని మీకు అందరికీ అనుమానం వస్తుందన్నమాట. ఈ కందిపప్పును తీసుకెళ్ళిపోయండి మీరు. కొన్ని తీసి పక్షులకి వాటికి వేసేయండి, సరిపోతుంది. కొన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే గోమాతకి ఆహారంగా తినిపించుకోవచ్చు. లేదా ఈ కందిపప్పుని ఏం చేస్తారంటే చక్కగా ఏదన్నా ఎవరికన్నా లేని వారికి దానం ఇచ్చినా కూడా సరిపోతుంది. ఇలా మీరు ఈ 9 వారాలు అప్పులు బాగా ఉన్నప్పుడు ఈ కందిపప్పు దీపాన్ని వెలిగిస్తే మీకున్న తీవ్రమైన అప్పుల సమస్య నుంచి సులభంగా బయటపడండి అని కూడా పండితులు అంటున్నారనమాట. పుట్టినప్పటి నుంచి అండి డబ్బు పరంగా ఎప్పుడు కష్టాలే ఉన్నట్లయితే దాన్ని ఏంటంటే వీళ్ళు జన్మతా దరిద్రులనే పిలుస్తారు. ఈ దోషం నుంచి బయటపడటానికి కూడా ఒక అద్భుతమైన పరిహారం అయితే ఉంది. ఏమిటంటేనండి, డబ్బు పరంగా ఎప్పుడు కష్టాలే ఉంటాయి. కొంతమందికి చాలా బాగుంటుంది ఫస్ట్ జీవితం. తర్వాత ఏమవుతుందంటే వారికి పిల్లలంటూ పుట్టాక, పిల్లలు పుట్టిన టైము అది బాగాలేకపోయినా, లేకపోతే ఏదో ఒక రకంగా పెళ్ళిళ్ళు అయినాకైనా ఒకరి జాతకం బాగాలేకపోయినా ఏమవుతుందంటే ఈ ఉన్న ఆస్తులన్నీ కూడా పోయి కటిక దరిద్రాన్ని అనుభవిస్తుంటారనమాట. అలాంటి సమయంలో వీరికి ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాదు. దాంతో నానా అవస్థలు పడుతూ ఉంటారనమాట. ఏమిటంటే పుట్టినప్పటి నుంచి కూడా అండి చాలామందికి అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. గొప్పింట్లో పుట్టినా కూడా ఆస్తులన్నీ పోగొట్టుకొని ఇక ఆర్థిక ఇబ్బందులు అనమాట. ఎప్పుడు చూసినా డబ్బు కావాలి అంటే వారికి అసలు దొరకనే దొరకదు, చిల్లర కూడా అన్నట్టే ఉంటుంది వారి జీవితం. డబ్బు కోసం వెతుక్కుంటూ ఉంటారు. అలాగే ఒకవేళ వారు కష్టపడి చదువుకున్నా, ఉద్యోగం వచ్చినా అందులో సెటిల్ అవ్వరనమాట. ఏదో ఒక రకంగా అనమాట ఆ ఉద్యోగాలనేవి పోతూనే ఉంటాయి. డబ్బు పరంగా అయితే అసలు ఇంకా గవ్వ కూడా ఉండదన్నమాట. వ్యాపారం చేసినా ఏం చేసినా కూడా అష్ట కష్టాలు పడుతుంటారు. ఎంత డబ్బులనే వారి చేతిలో నుంచి చేసే పనిలో తిరుగుతున్నా వారి దగ్గర అయితే డబ్బాగదనే చెప్పాలి. రూపాయి కూడా ఉండదన్నమాట. అవసరానికి ఎప్పుడు కూడా వారి దగ్గరనే చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడుతుంటాయి వారి జీవితంలో. వీళ్ళని ఇక ఈ దోషాలున్న వారిని ఏం చేస్తారంటే చక్కగా ఈ దోషాలన్నీ మీరు పోగొట్టుకోవాలంటే ఈ ఒక చిన్న పని చేసినా చాలు, మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, మీరు ఒక అద్భుతమైన దీపాన్ని వెలిగిస్తే చాలు. ఆ దీపం ఏమిటంటే మీరు రేపు సోమవారం రోజు ఏదైనా శివాలయానికి వెళ్ళి, రేపనే కాదండి ఏ సోమవారం అయినా సరే శివాలయానికి వెళ్ళి ఒక బెల్లం ముక్కను అక్కడ పెట్టి ఆ బెల్లం ముక్క మీదండి ఏం చేస్తారో తెలుసా, మంచిగా ఆవు నెయ్యి పోసేసి బెల్లం ముక్క మీద కొద్దిగా పెచ్చు తీసేయండి. ఇట్లా దాన్ని ఒక రౌండ్గా ఇంత పెద్ద కొద్దిగా ముక్కను పట్టుకెళ్ళండి. దాన్ని కొంచెం చిదిపేసి మెత్తగా చేసి ఉండలా చేసి దాని మధ్యలో రౌండ్గా ఏలు పెట్టేసి ఇలా ఒక గిన్నెలాగా తయారు చేయండి. లేదా మీరు రాయిలాగా ఉన్న బెల్లాన్ని తీసుకొని మధ్యలో చెక్కేసేయండి. చెక్కేసి చక్కగా వత్తిని తీసుకొని ఆవు నెయ్యిలో తడిపేసి ఆ బెల్లం ముక్క మీద పెట్టండి. దీపం పెట్టాలండి చక్కగా. ఏంటి ఈ విధంగా మీరు దీపం వెలిగించటం వల్ల ఈ శివాలయంలో మీకు పుట్టినప్పటి నుంచి ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు అన్నమాట. మీరు ఇలా పెట్టుడు మొదలుపెట్టిన దగ్గర నుంచేనండి మీకు మార్పు అనేది తెలుస్తుంది. మీకు కంప్లీట్గా మార్పు వచ్చే వరకు ఎన్ని సోమవారాలు అయితే అన్ని సోమవారాలు అనమాట. ఈ విధంగా బెల్లం మీద దీపం వెలిగించి చూసారనుకోండి, మీకు పుట్టినప్పటి నుంచి పడుతున్న అష్టదరిద్రాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది అని కూడా పండితులు అంటున్నారు. ఇది ఒక అద్భుతమైన పరిహారం అనే చెప్పవచ్చు. కాబట్టి ఈ పరిహారాలన్నీ చేసుకున్నారనుకోండి మీకు అద్భుతాలే జరుగుతాయి. మీరు అనుకుంటూ ఉంటారు, అదేమిటి ఫస్ట్ అదృష్టము డబ్బు రావాలి అంటే కందిపప్పు దీపం అన్నారు, మధ్యలో మళ్ళీ అప్పులదని చెప్పేశారు అని. దాంది కూడా ఉందండి. ఆ రకంగా పెట్టే దీపారాధన కూడా కందిపప్పుతుంది. 2 మట్టి ప్రమిదల్ని తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఈ మట్టి ప్రమిదల్ని తీసుకున్నాక మీరు పై ప్రమిదలో నూనె పోస్తారు కదండి, అప్పుడు ఏం చేస్తారంటే 3 లేక 5 కందిపప్పు గింజల్ని వేసేయండి. ఎందుకు ఇది అంటే మీకు ఆర్థిక సమస్యలు, వ్యాపారం, సంపద కోసం అనేది చెప్పాలన్నమాట. అయితే నువ్వుల నూనె వేయాలండి. వేసి వత్తి పెట్టేసేయండి. మామూలు వత్తి అయినా సరిపోతుందన్నమాట. దీపం వెలిగించేటప్పుడు దీపం వెలుతురు అనేది బాగా మీ ఇంట్లో విస్తరిస్తుంది.
ఆ శక్తిని కేంద్రీకరించడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీరు దీపం వెలిగించే సమయంలోనండి ఒక శుభ ముహూర్తంలో వెలిగించాలి. ఉదయం బ్రహ్మ ముహూర్తం లేదా సాయంత్రం శుభ సమయంలో అన్నమాట. వెలిగించే ముందు ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు. ఓం లక్ష్మీదేవియే నమః అని. దీన్ని 15-20 నిమిషాలన్నమాట వెలిగించాలి మీ ఇంట్లో. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో సంపద ప్రవాహం, ఆర్థిక శాంతి, వ్యాపార శుభం వస్తుందన్నమాట. మీకున్న దోషాలు, శత్రు సమస్యలు, రుగ్మతలన్నీ కూడా తగ్గుతాయి. మనసు శాంతిగా, ఆత్మవిశ్వాసంగా మారుతుందన్నమాట. ఏమిటంటే ఈ కందిపప్పు, నూనె ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండాలండి. ఎలా పడితే అలా కూడదు. చెత్త చెత్తగా పెట్టి దీపం వెలిగించే సమయంలో మంచి ఆలోచనలు మాత్రమే ఉండాలి. దీపం కొండెక్కిన తర్వాత ఏం చేస్తారంటే అదే గదిలో ఆ రోజు ఉంచేసేయండి పెట్టిన రోజు. ఆ తర్వాత ఏం చేస్తారంటే చక్కగా వీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పారేసేయండి. 3-5 కందిపప్పు గింజలు ఉంటాయి కదా, వాటిని ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే సంపద ఇలా వెలిగించడం వల్ల మీకు సంపద, శాంతి, అదృష్టం అనేవి అద్భుతంగా వచ్చి తీరుతాయి అని కూడా పండితులు అంటున్నారు. మీకున్న అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అన్నమాట ఈ విధంగా చేయటం వల్ల. ఈ 2 రకాల దీపాలు, ఈ 2 విధానాల కోసం చెప్పబడిందండి ఈ వీడియోలో. మీకు ఏ సమస్య ఉందో అది చూసి చక్కగా పెట్టేసుకుంటే మీరు అద్భుతమైన ఫలితాలను అయితే పొందుతారు అని కూడా పండితులు అంటున్నారు. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందామండి.